ఫ్రెండ్స్ ఇవాళ బగారా అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ రైస్ కుక్కర్లో అయితే గ్లాస్ బియ్యం కడిగేసి పక్కకు పెట్టుకో, ఈ విధంగా కడిగేసి పక్కకు పెట్టేసుకొని కుక్కర్ కూడా ఆన్ పోపు వేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాలి. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, కొంచెం సాజీరా, ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి మొత్తం కలుపుకోవాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇప్పుడు కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇది కూడా ఉప్పు వేసుకోవాలి, ఒక స్పూన్ ఉప్పు. ఇది కూడా మొత్తం కలుపుకోవాలి. మసాలా, పచ్చి ధనియాల పొడి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఇందులో కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. రైస్ కుక్కర్ ఇక చూసే పని కూడా ఏమి ఉండదు. ఖచ్చితంగా ఇలా చేసుకుంటే ఓకేనా. మొత్తం అయిపోయాక కూడా చూపిస్తాను ఓకేనా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. చూసారా వేడి వేడి బాగా రైస్ అయిపోయింది. ఇలా సింపుల్గా చేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా.